పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో రెల్లి కులానికి సంబంధించిన మహిళ రోడ్డున పడ్డది. గత కొంతకాలం క్రితం ఆమె భర్త చనిపోగా అత్త మరిదిగారు మిమ్మల్ని మేము చూసుకుంటాం అని హామీ ఇచ్చినప్పటికీ తర్వాత ఆమెను రోడ్డున పెట్టారు. ఉండడానికి కనీసం ఇల్లు కూడా లేకపోవడంతో చిన్న తాటాకింట్లో అద్దెకు ఉంటున్న మహిళ. ఈ మహిళ గత కొంతకాలంగా ఆ పని ఈ పని చేసుకుని ఆ పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ మహిళ వంగిపోవడంతో నాకు దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కనీసం ఇప్పటికైనా మా అత్త మరిది గారు నన్ను కనుకరించి నాకు ఆదుకోవాలని చెప్పి ఆవేదన చెందుతున్న మహిళ. చాలా బాధలు పడ్డానండి. నాకు సంఘము నా పెద్దలు చిన్నలు అందరూ కూడా వాళ్ళు ఆస్కారం చూపెట్టండి. ఈ రోజున నేను ఇలా నిలబడ్డానండి. 3 సార్లు చనిపోయిందని బతికానండి. మా వాళ్ళు నాకు అండగా ఉండి నిలబెట్టారండి. ఇప్పుడు కూడాను ఎత్తాను ఎన్నిసార్లు ఇల్లు అడిగినా కానండి ఇస్తానని చెప్పారు కానండి ఏమి ఇచ్చేది లేదండి. నా బిడ్డలకి నాకు కూడాను అసలు నేనైతే అప్పులతో మునిగిపోయి బాధపడుతున్నానండి. పాప పెళ్లి చేశానండి, సొంత ఎత్తానండి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చానండి. చాలా అప్పుల్లో మునిగిపోయి ఉన్నానండి. నా భర్త అందుని ఏమైతే వస్తుందో నా బిడ్డలకి ఆస్కారము ఇవ్వమని నేను కోరుకుంటున్నానండి. మాలమహాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని. ఈరోజు ఆచంట మండలంలో ఆచంట గ్రామంలో ఒక రెల్లి కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయం మీద గౌరవ ఆర్డీఓ దాసరాజు గారిని నిన్న కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రాబ్లము ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి. దాంట్లో ఈమె ఎవరైతే ఉన్నారో ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆమె భర్త రెల్లి, ఈమె వచ్చేసి మాదిగా. అయితే భర్త చనిపోయాడు, అత్తగారు తర్వాత మరిదిగారు కలిపి ఈమె సంతకాలు పెట్టించుకుని మీకు మా ఎవరైతే చిన్న కొడుకున్నాడో ఆయనకి ఉద్యోగానికి మీరు సహకరించండి, మీకు మేము కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి వాళ్ళు ఉద్యోగం వేయించుకుని, అలాగే అత్తగారు కూడా ఉద్యోగంలో కొనసాగుతూ అత్తగారు పెన్షన్ తీసుకుంటూ ఉద్యోగం జీతం తీసుకుంటూ నెలకి 2 లక్షల రూపాయలు డ్రా చేస్తుంది. ఆవిడ స్థలాలు కొన్నది, ఇల్లు కట్టుకున్నది, చిన్న కొడుకుని శుభ్రంగా చూసుకుంటుంది. పెద్ద కొడుకు పిల్లల్ని భార్యని రోడ్డు మీద విడిచేసి రోడ్డు మీద పెట్టి పరిస్థితి తీసుకొచ్చేసింది. ఈరోజు వాళ్ళిద్దరు బిడ్డలను కూడా ఆమె పెళ్లి చేసి స్థాయికి తీసుకొచ్చింది. కూతురి పెళ్లి చేసింది, మరి కొడుకు పెళ్లి చేయడం పరిస్థితి వచ్చింది. ఏంటమ్మా అత్తయ్య గారిని చెప్పేసి అడిగితే మీ దిక్కున్న చోట కూడా చెప్పుకోండి అని చెప్పేసి గెంటేయడం జరిగింది. వీళ్ళు ఉండటానికి కనీసం స్థలం కూడా లేదు ఇక్కడ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి న్యాయం చేయాలి, ఈ కుటుంబానికి న్యాయం జరగాలి. అధికారులు ఎంతవరకు దీని మీద స్పందిస్తారని మేము ఆలోచన చేస్తున్నాం. నిన్న గౌరవ ఆర్డీఓ గారికి వచ్చినప్పుడు నోటీసులు పంపిస్తామని చెప్పడం జరిగింది. మేము మీడియా రావడానికి ఏంటంటే కారణం, ఇప్పుడు వరకు కూడా 10 సంవత్సరాల నుంచి కూడా చాలా యాతన పడుతుంది ఇవి. ఇప్పుడు వరకు మీడియా సమక్షం రాలేదు. ఇప్పుడు మీడియాకి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇస్తానని చెప్పడం వాళ్ళ అత్తగారు ఈమె కూడా నమ్మింది. కానీ ఫైనల్గా వచ్చినప్పటికీ నేను ఇవ్వాల్సిన పని లేదు, మీ దిక్కున కూడా చెప్పుకోండి, నువ్వు మాది జాతి పెట్టవు, మేము రెల్లులు, నువ్వు మాది కూడా మేము ఎందుకు ఇస్తామని ఒక కుల వివక్ష చూపించింది ఇక్కడ. మరి ఇక్కడ పెళ్లికి వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది. ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు. మరి ఈ పెళ్లి చేసి అప్పులు పాలైపోయి రోడ్డు పాలైపోయి తినడానికి తిండి లేని పరిస్థితులు కూడా ఈ జీవితాన్ని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి ఈ మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మరి పవన్ కళ్యాణ్ గారు నేను పెద్ద రిలీజ్ అని చెప్పన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు కూడా మేము అడుగుతున్నాం, మీరు ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి, నాయకులు స్పందించి మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాలని ఆలోచనతో కూడా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు, ఈ అధికారులు, మరి రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిపి ఈ కుటుంబానికి న్యాయం జరిగేలాగా, మేము ఆవిడకి వచ్చిన డబ్బులు ఏమేమంటలా ఇలా మాంగారు చనిపోయినప్పుడు కొంత గ్రాడ్యుయేట్ వచ్చింది, ఆ అమౌంట్ను కూడా కనీసం పెద్ద పిల్లలకు కానీ కోడలకు కానీ ఇవ్వకుండా మొత్తం డబ్బు అంతా కూడా ఆవిడ అకౌంట్లో వేసుకుని మరి శుభ్రంగా ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. కానీ ఆవిడ ఎంజాయ్ చేసేదని మేము కాదనం, కానీ మరి ఈ కుటుంబాన్ని రోడ్డున పడిపోయింది కాబట్టి నీరత్నం పంచుకుని పుట్టిన పిల్లలే కాబట్టి మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు న్యాయం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఖచ్చితంగా వచ్చి ఈ కుటుంబాన్ని న్యాయం చేయాలి. లేని పక్షంలో మాలమహారాణ ఆధ్వర్యంతో పాటు మిగతా దళ సంఘాలు కలిపి ధర్నా చేయడం కూడా సిద్ధంగా తెలియజేస్తూ మీరు నడిపిస్తారు.